హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ మెగాజెస్వి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఇవాళ శివరాత్రి కాబట్టి ముందుగా మేము మనుగూరులో దగ్గరలో ఉన్నటువంటి గోదావరికైతే వెళ్తున్నామండి. గోదావరికైతే వచ్చేసాము. ఇక్కడ నది స్నానం చేసిన తర్వాత ఈ గోదావరిలో అయితే నది స్నానం చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పూజ చేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి అయితే వెళ్తామండి. నది స్నానం అయితే అయిపోయిందండి. ఇక్కడ చిన్న గుడిలాగా మామూలుగా చిన్న ఇసుకతోటి దేవుడిలాగా చేసి ఇక్కడ కొబ్బరికాయ కొడతామండి. అందరూ ఇలానే చేస్తారు. నది స్నానం అయిపోయిన తర్వాత అక్కడ ఆ అమ్మవారు స్వామి ఉన్నారనుకొని భావించి అక్కడ ముందుగా అయితే కొంచెం పూజ చేసిన తర్వాత కొబ్బరికాయనైతే కొడతారండి. అండ్ మేము నది స్నానం అయిపోయింది. ఇక్కడ పూజ చేసుకొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత శివాలయానికి అయితే బయలుదేరుతామండి. ఆల్మోస్ట్ ఇక్కడైతే నది స్నానం అయిపోయింది. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నది మీరు కూడా ఈ గోదావరి వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. గోదావరి దగ్గర ఏదైనా నది దగ్గర చాలా ప్రశాంతంగా అండ్ చాలా బాగుంటుంది. వెదర్ కూడా మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. అండ్ మేమైతే శివాలయ ప్రాంగణానికి అయితే వచ్చేసామండి. దేవాలయ ప్రాంగణానికి వచ్చేసాము. ఇది కోటకట్ట శివాలయం అండి. ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్. దాదాపు 200 సంవత్సరాల నుంచి ఉంది అని నాకు తెలుసు. అంతకుముందు గురించి నాకు తెలియదు. నాకు తెలిసిన ప్రకారం అయితే 200 సంవత్సరాల నుంచి అయితే ఈ టెంపుల్ ఉందండి. చాలా మహిమ గల దేవుడండి. మనం చూసే శివలింగము వేరు, పుట్టు శివలింగం అనేసి అండర్ గ్రౌండ్లో ఉంటుందండి, అది వేరు. ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని భక్తుల నమ్మకం. అండ్ నాకు కూడా అదే నమ్మకం ఉందండి. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల కొంచెం జనం ఇప్పుడిప్పుడే వస్తున్నారు భక్తులు. మెల్లమెల్లగా భక్తులు కూడా పెరుగుతూ ఉంటారు. అండ్ మేమైతే టికెట్ తీసుకున్నామండి. లైన్లో వెళ్ళాలి కదా,
దేవుణ్ణి దర్శించుకోవడానికి క్యూలో అయితే వెళ్తున్నాము. ఇది చాలా పెద్ద టెంపుల్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనం దేవుడి దర్శించుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మేమైతే క్యూలో నడుస్తున్నాము. ఈ టెంపుల్కి మేము మా పక్కన ఆంటీ వాళ్ళు కలిసి వచ్చామండి. ఏదైనా నలుగురితో వెళ్తే ఆనందమే వేరండి. పక్కన మనకి ఈ శివాలయంలో పక్కన ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయండి. మనం శివయ్యని దర్శించుకున్న తర్వాత మీకు ఆ టెంపుల్స్ కూడా చూపిస్తాను. మనం ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసామండి. ఫస్ట్ అయితే గజస్తంభం వస్తుందండి. గజస్తంభం వచ్చినప్పుడు అక్కడ కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో మనం తెచ్చుకున్న కొబ్బరికాయలని అక్కడ కొట్టేయాలండి. గజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనం లోపలికైతే ఎలో చేస్తారు. ఇక్కడైతే ప్రసాదాలు అన్నీ రెడీగా ఉన్నాయని ఏర్పాట్లు రెడీ చేశారు. క్యూలోంచి చూస్తున్నప్పుడు మనకు చుట్టుపక్కల వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణం అంతా శివనామస్మరణతో జపిస్తున్నారు అందరూ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మేము ఇప్పుడే కొబ్బరికాయ కొట్టేసామండి. మా వారు కొబ్బరికాయ కొట్టేశారు. ఇది ఎంట్రన్స్ అండి. చూడండి చాలా చక్కగా డెకరేషన్ అయితే చేశారు దేవాలయానికి. భక్తులు కూడా అందరూ దేవాలయ కమిటీ వారికి సహకరిస్తూ క్యూలో పద్ధతిలో వెళ్తున్నారండి. మేము లోపలికైతే వచ్చేసాము. మేము మరి కొద్దిసేపట్లో ఆ శివయ్య దర్శనాన్ని అయితే చేసుకుంటాము. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మొత్తం చూడండి, ఎక్కడ ఆపకండి. ఎందుకంటే ఇందులో శివయ్యకు అభిషేకం జరుగుతున్న వీడియో అయితే ఉంది, క్లిప్స్ ఉన్నాయి కాబట్టి అవి చూడండి. శివయ్య అభిషేకాన్ని చూసి ధరించండి. ఎందుకంటే ఇది స్వయంభూ శివలింగం కాబట్టి మేమైతే లోపలికి అడుగు పెడుతున్నాము. ఫస్ట్ అయితే గణేషుని మనం దర్శించుకోవాలండి. శివాలయం టెంపుల్లో ఫస్ట్ గణేషుని తర్వాత మరికొద్దిసేపట్లో శివయ్యకి అయితే అభిషేకం చేస్తారు. మీరు కూడా చూడండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ శివలింగం ఎదురుగా చిన్న కిటికీలాగా ఉంది కదా కింద, ఆ అండర్ గ్రౌండ్లో అసలైన శివలింగం ఉంటుంది. అంటే స్వయంభూ శివలింగం అండర్ గ్రౌండ్లో ఉంటుందండి. మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. దీన్ని మీకు మరొక వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ భక్తులు ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో తీసుకోలేకపోయాను. ఇంకోసారి మీకోసం తప్పకుండా చూపిస్తాను. అండ్ మేము శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము. ఈ అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉత్సవ విగ్రహాలను అయితే చూపిస్తారండి. మిస్ అవ్వకుండా మీరు క్లియర్గా చూడండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడైతే ఉత్సవ విగ్రహాలు చూపిస్తున్నారు చూడండి. అండ్ ఈ పూజ అనంతరము మనకు అమ్మవారిని దర్శనం అయితే జరుగుతుంది. పక్కన అమ్మవారు ఉంటారు, చాలా చక్కగా ఉన్నారు కదండి. అండ్ మీకు పక్కన టెంపుల్స్ కూడా చూపిస్తాను అన్నాను కదా, చూడండి. ఇది పక్కన ఉన్న టెంపుల్. అండ్ మనకి ఈ టెంపుల్తో పాటు ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. సుబ్రహ్మణ్య స్వామి ఈయన.
అండ్ మనకి ఇక్కడైతే నాగరాజు దర్శనం అవుతుంది చూడండి. జంట నాగులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అండ్ దీని పక్కన మనకు హనుమంతుడు అయితే ఉన్నారండి. అండ్ దేవుళ్ళని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ వచ్చిన భక్తుల కోసం అయితే ఇప్పుడు ఇక్కడ వారి కోసం మజ్జిగనైతే రెడీ చేస్తున్నారండి. కరివేపాకు అవి వేసేసి రెడీ చేస్తున్నారు మజ్జిగలో. అంటే అందరూ అలసిపోయి ఉంటారు కదా, వారి కోసం భక్తుల కోసము ఉచిత మజ్జిగనైతే ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ జాతర చాలా బాగుంటుందండి నైట్ టైంలో. అందుకని ఇక్కడ చాలా దుకాణాలను అయితే పెట్టారు. అండ్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుందండి. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈవినింగ్. మన కళ్యాణం అయిపోయిన తర్వాత శివయ్య కళ్యాణం అవుతుంది. ఇటు ప్రోగ్రామ్స్ కూడా, ఈవెంట్స్ కూడా జరుగుతాయి ఇందులో. ఓకే అండి, నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఓకే, బాయ్.